హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో ఒక సింపుల్ ఫోటో మ్యానిపులేషన్ చూపిస్తాను. అది సింపుల్ అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ ఫోటో మ్యానిపులేషన్కి సంబంధించిన ఇమేజెస్ని ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోవాలి. రైట్, ఈ రెండు మనకు కావాల్సిన ఇమేజ్లు. ఒకటి పోస్టర్, రెండు మొబైల్ ఫ్రేమ్. ఇప్పుడు పోస్టర్లోకి వచ్చి Ctrl+0 ప్రెస్ చేస్తే విండోలో ఫిట్ అయ్యేట్టుగా జూమ్ అవుతుంది. ఈ పోస్టర్ని బ్లాక్ అండ్ వైట్ చేయడం కోసం న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి ఆప్షన్స్లో బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ అడ్జస్ట్మెంట్స్ ఇలా చేసుకోవాలి. కరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ కనబడేలా షాడోస్ అండ్ హైలైట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ కాబట్టి మళ్ళీ తర్వాత కూడా మనం ఈ సెట్టింగ్స్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ పోస్టర్లోకి ఈ మొబైల్ ఫ్రేమ్ని డ్రాప్ చేసుకోవాలి. ఓకే, డ్రాప్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ని కరెక్ట్గా హీరోయిన్ లెగ్ క్రిందికి వచ్చేట్టుగా ఇలా హీరోయిన్ లెగ్ క్రిందికి వచ్చేట్టుగా సెట్ చేసుకొని ఇలా ఫ్రేమ్ని పెద్దదిగా చేసుకోవాలి. ఇంకా పెద్దది చేసి అంటే మన ఇష్టం అనమాట. నేనైతే ఇంత సైజ్ చేశాను. ఈ సైజ్ నాకు ఓకే. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఈ మొబైల్లో మాత్రమే బ్లాక్ అండ్ వైట్గా కనబడి చుట్టుపక్కలంతా కలర్ కనబడేట్టు చేయాలి. అలా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇందుకోసం చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసి న్యూ లేయర్ బటన్లోకి డ్రాప్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. ఇదిగో ఇలా ఈ లేయర్ని లేయర్ ప్యాలెట్లో టాప్లోకి మూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి దీన్ని డిజేబుల్ చేద్దాం. ఎందుకంటే మనకు ఫ్రేమ్ చుట్టుపక్కల ఉన్నదంతా కలర్ రావాలి, ఫ్రేమ్లో బ్లాక్ అండ్ వైట్ రావాలి. అలా చేయడం కోసం దీన్ని ప్రస్తుతం డిజేబుల్ చేసి ఈ మొబైల్ ఫ్రేమ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అంత కలర్ రావాలి కాబట్టి మ్యాజిక్ బాండ్ టూల్ సెలెక్ట్ చేసుకొని టాలరెన్స్ 30 పెట్టాను. కంటిన్యూస్ చెక్ మార్క్ ఉండాలి. ఉంచిన తర్వాత మొబైల్ ఫ్రేమ్ అవుట్ సైడ్లో ఎక్కడైనా సరే క్లిక్ చేస్తే ఆ చుట్టుపక్కల మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాపీ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఎనేబుల్ చేసుకొని ఈ మాస్క్ పైన యాడ్ మాస్క్ లేయర్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సెలెక్టెడ్ అయి ఉన్న ఏరియా కనబడుతుంది, మిగతా ఏరియా హైడ్ అవుతుంది. మొబైల్ మధ్యలో హైడ్ అయింది కాబట్టి దాని కింద ఉన్న బ్లాక్ అండ్ వైట్ లేయర్ విజిబుల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే మొబైల్ మధ్యలో బ్లాక్ అండ్ వైట్ గాను చుట్టుపక్కల కలర్ గాను కనబడుతుంది. ఈ లేయర్ మాస్క్ యొక్క పని ఏంటంటే ఎక్కడైతే బ్లాక్ పెయింట్ అవుతుందో అక్కడ హైడ్ చేస్తుంది, ఎక్కడైతే వైట్ పెయింట్ ఉంటుందో అక్కడ రివీల్ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే బ్లాక్ ఉన్న చోట హైడ్ చేయడము, వైట్ ఉన్న చోట రివీల్ చేయడము దీని యొక్క పని. సెలెక్ట్ చేసి ఉంచాను కదా, బ్రష్ తీసుకొని కావాల్సినంత సైజులోకి మార్చుకోవాలి. నేనైతే ఈ సైజ్ పెట్టాను, అంటే 20. కాకపోతే ఈ షార్ప్ హార్డ్ ఉండాలన్నమాట, ఫుల్ హార్డ్నెస్ ఫుల్ ఉండాలి. రైట్, స్కర్ట్ అనేది పెయింట్ చేస్తుంటే కలర్ వెళ్ళిపోతుంది, చూసారా? మాస్క్ లేయర్ సెలెక్ట్లో ఉంచుకొని ఎక్కడెక్కడైతే బ్లాక్ పెయింట్ చేస్తుంటామో అక్కడ కలర్ లేయర్ హైడ్ అయ్యి దాని కింద ఉన్న బ్లాక్ అండ్ వైట్ లేయర్ విజిబుల్ అవుతుంది. అయింది కదా, కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హీరో ఉంది. హీరో అనేది మొబైల్కి యూతల్కి ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చూపించబోతున్నాం అంటే హీరో అనేది కలర్లో ఉండి బ్లాక్ అండ్ వైట్లో హీరోయిన్ని బయటికి లాగుతున్నట్టుగా చూపించాలి. సో ఇదే లేయర్ మాస్క్ లేయర్ని సెలెక్ట్లో ఉంచుకొని పెయింట్ బ్రష్ అనేది ఫోర్గ్రౌండ్ వైట్ చేసుకోవాలి. ఫోర్గ్రౌండ్ ఏది ఉంటుందో బ్రష్ ఆ కలరే పెయింట్ చేస్తుంది అనమాట. ఫోర్గ్రౌండ్ వైట్ చేశాను. సో అయిన తర్వాత మళ్ళీ బ్రష్ తీసుకొని ఇలా పెంచా అంటే ఏమవుతుంది, ఈడ హైడ్ అయిన పార్ట్ అంతా రివీల్ అవుతుంది. అంటే బ్లాక్ పోయి వైట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్లో ఇక్కడ పెయింట్ చేస్తున్నాం అనమాట, వైట్ అవుతుంది. వైట్ అవుతుంది అంటే రివీల్ అవుతుంది అనమాట. మాస్క్ లేయర్ కాబట్టి రివీల్ అవుతుంది. జాగ్రత్తగా కొంచెం బయట పోకుండా చూసుకోవాలి. నో ప్రాబ్లం, బయటికి పోయినా బ్లాక్ సెట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ పెయింట్ చేస్తే
బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది అనమాట. మరి కాస్త జూమ్ చేసుకుందాము. కొంచెం బ్రష్ చిన్నది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ షర్ట్ కూడా కొద్దిగా రావాలనుకుంటా. ఒక్క మినిట్, 1 మినిట్. షర్ట్ దగ్గర కూడా కాస్త రావాలి. చూసారా, ఇక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ రివీల్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఫ్రేమ్ మిస్ అయింది దానివల్ల. సో అటువంటప్పుడు మళ్ళీ బ్లాక్ అనేది ఫోర్గ్రౌండ్ లోకి తెచ్చుకొని ఇక్కడ పెయింట్ చేస్తే మళ్ళీ ఈ కలర్ లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ అవ్వడం వల్ల కిందన్న ఫ్రేమ్ కాస్త విజిబుల్ వస్తుంది. సో అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమైనా స్కర్ట్ ఉంది కదా, హీరోయిన్ స్కర్ట్ పైన ఫ్రేమ్ వచ్చింది. రాకూడదు, మొబైల్లోంచి స్కర్ట్ బయటకు వచ్చినట్టుగా చూపించాలి. సో ఇక్కడ ఫ్రేమ్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేయాలంటే ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేసే బదులుగా మాస్క్ వేసేసి అదే ఫోర్గ్రౌండ్ బ్లాక్ ఉంచుకొని కాస్త జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేసుకొని బ్రష్ సైజ్ కూడా పెంచేసుకొని ఓకే, చూసారా ఎలా వచ్చిందో. ఈ పోస్టర్ యొక్క మీనింగ్ ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న అమ్మాయి జీవితాన్ని మన హీరో కలర్ లోకి తీసుకొస్తున్నాడు అనమాట. ఎలా ఉంది పోస్టర్? మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.